డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు రీసెంట్గా పీజీ ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. సో కొంతమంది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో పీజీకి సంబంధించిన స్పెల్ 2 నోటిఫికేషన్ అండి ఇది. సో పీజీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు, అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ ఆల్సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఎంఎల్ఐసి. సో ఈ 3 కోర్సెస్కి సంబంధించిన వాళ్ళు పీజీ, ఎంబీఏ, ఎంఎల్ఐసికి సంబంధించిన మనకు స్పెల్ 2 నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరైతే మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో స్పెల్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 20 జనవరి నుంచి 31 జనవరి 2026లో మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ లింక్ సో కింద ఈ 4 అప్డేట్స్కి సంబంధించిన ఒకే లింక్ ఇస్తాను. అందులో మీరు దేనికి సంబంధించిన స్టూడెంట్స్ ఆ లింక్ ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ నోటిఫికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ వచ్చేసి 20 జనవరి టు 31 జనవరి వరకు ఉంటాయి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 26 నవంబర్ టు 22 డిసెంబర్ వరకు వితౌట్ లేట్ ఫీ. అదే ఎవరైతే 22 తర్వాత వేసుకుందాం అనుకుంటున్నారో విత్ 500 ఎక్స్ట్రా ఉంటుంది ఫైన్తోని. 27 లాస్ట్ డేట్ అండ్ 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఎవరైతే 27 తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 2 జూన్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో 2 జూన్ తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి రాదండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ ఫస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసి 2 to 5 PM ఉంటుంది. ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో మీకు సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ రోజు ఉంటాయి, ఏ టైంలో ఉంటాయి అన్ని డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు చూసుకోవచ్చు. సో మనకి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సెకండ్ వచ్చేసి ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 2021 to 2024 బ్యాచెస్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. 21, 22, 23, 24 అండ్ ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు 21, 22, 23 వాళ్ళు. సో మీరు ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ రాయని వాళ్ళు కావచ్చు వాళ్ళు. అండ్ రీసెంట్గా మనకి ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ట్యూషన్ ఫీజ్ పే చేయని వాళ్ళు సెకండ్ ఇయర్ అంటే పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. మీరు ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి వేరే ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఓన్లీ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకు ఈ బ్యాచెస్ వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. సో మీకు సపరేట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా ట్యూషన్ ఫీది, అది ఇక్కడ మీరు కాదు. సో ఈ స్పెల్ 2కి సంబంధించిన నోటిఫికేషన్. సో జస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ ఉన్నారో అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్కి అలో చేస్తారు. ఇవి మనకు పీజీకి సంబంధించినవి. సో ఇది పీజీ అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీకి సంబంధించింది. సో డిగ్రీ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేశారు ఓల్డ్ బ్యాచెస్కి. సో ఎవరికైతే మీ హాల్ టికెట్ నెంబర్ కూడా అవి చెక్ చేసుకోండి. బెనిఫిటెడ్ అయితే మీకు ఆ సబ్జెక్ట్ పాస్ అయినట్టు. సపోజ్ నో చేంజ్ అని వస్తే మీకైతే ఎలాంటి మార్క్స్ యాడ్ అవ్వలేదు. సో మీకు ఏ మార్క్స్ అయితే వచ్చేవో అవే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు. సో మళ్ళీ మీరు రాసుకోవాలి. సో డిగ్రీ రీవాల్యుయేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సీ సైకాలజీ ఫస్ట్ ఇయర్. సో 2024 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకు మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఎగ్జామ్స్ వచ్చి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది. డేట్, టైము, బ్యాచ్ సపరేట్గా బ్యాచెస్ డివైడ్ చేసి టైము ఏ రోజు వెళ్ళాలి అవన్నీ మనకు పీడిఎఫ్లో ఉన్నాయి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు రికార్డ్స్, ఐడి కార్డ్స్, మీరు పేమెంట్ చేసిన ప్రూఫ్ కావచ్చు అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదువుకొని వెళ్ళాలి. సో 4th అప్డేట్ వచ్చేసి మనకు పిహెచ్డీకి సంబంధించిన అన్ని ఇంటర్వ్యూ లిస్టులు అన్నీ పెడుతున్నారండి. సో రీసెంట్గా వేరే సబ్జెక్ట్స్ కూడా పెట్టారు. అండ్ సోషాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి 9th డిసెంబర్ రోజు మార్నింగ్ 9 AM ఉంటుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. మీ యొక్క డిపార్ట్మెంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ నేమ్స్ ఇచ్చారు ఆ పీడిఎఫ్స్లో. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు, మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఇవి 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ఈ 4 అప్డేట్స్కి సంబంధించిన ఒకే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరైతే అందులో చూసి మీరు దేనికి సంబంధించిన కోర్స్ స్టూడెంట్ ఉంటారో అది ఓపెన్ చేసి మీరైతే చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.